రఘురామకృష్ణంరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను రెండో రోజు సిట్ అధికారులు ఈ నెల 9 వరకు కూడా రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని సునీల్ నాయక్ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని సిసిఎస్ స్టేషన్లో ఆయనను విచారించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ సునీల్ నాయక్ను విచారణలో భాగంగా ప్రశ్నించనున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మే నెలలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులో సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టు చేసిన రోజు రాత్రంతా ఆయనను సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. రఘురామకృష్ణంరాజును విచారణ పేరిట చిత్రహింసలకు గురిచేశారు. ఈ కస్టోడియల్ టార్చర్ వెనుక సునీల్ నాయక్ ఉన్నారని రఘురామకృష్ణంరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో సిఐడి డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఆ రోజు రాత్రి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి పలుమార్లు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ విషయంలో సునీల్ నాయక్ ఉన్నారా లేదా, ఆ టైంలో రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్న టైంలో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టే ఎంపీ అప్పటి రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో మాత్రం ఈ రోజు రెండో రోజు మాత్రం విచారణకి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం అతన్ని ఎస్పీ దామోదర్ మాత్రం నిన్నటి నుంచి ఏదైతే ఉందో విచారణ చేశారు. ఈ రోజు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజుని తెలంగాణ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎవరి పాత్ర ఉంది, వెనక ఎవరైనా ప్రమేయం ఉందా, ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చారా అని చెప్పేసి ప్రశ్నలు అడగడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం దీనికి సంబంధించి కూడా నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నన్ను కావాలని దీంట్లో ఇరికిస్తున్నారు అని చెప్పేసి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా అదే విషయంలో కూడా మళ్ళీ ప్రశ్నలు అడిగితే మాత్రం దానికి సంబంధించి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ విషయంలో ఈ కేసు విషయంలో కేవలం నేను ఒక అధికారిగానే ఉన్నాను, దీంట్లో సంబంధించి చూసుకున్నట్టే మాత్రం నాకు ఎలాంటి ప్రమేయం లేదని మళ్ళీ చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం విజయపాల్ పాత్ర ఎంత ఉంది, అదేవిధంగా ప్రభావతి పాత్ర ఎంత ఉంది, మీరు ఒత్తిడి చేశారా అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఆధారాలు కూడా వాళ్ళ ముందుంచారు. వాళ్ళు గతంలో చూసుకుంటే మాత్రం వాళ్ళు విచారణ చేసిన తర్వాత మీ పేర్లు కూడా ప్రస్తావించారు అని చెప్పేసి ఎస్పీ దామోదర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నాకు ఎలాంటి విషయంలో కూడా నాకు ఎలాంటి పాత్ర లేదు, నన్ను కావాలనే ఇప్పుడు ఇరికిస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి కూడా సునీల్ నాయక్ చెప్పడం జరిగింది. మరి కొంతమంది ఏదైతే ఉందో ఎస్పీ దామోదర్ పక్కన ఉన్న పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని చూసుకున్నట్టు మాత్రం దీంట్లో ఎంతమంది పోలీసులు పాల్గొన్నారు, ఎంతమంది ప్రమేయం ఉంది, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అతన్ని కొట్టారా, మీరు కూడా కాళ్ళ మీద బలవంతంగా చూసుకున్నట్టు మాత్రం కాళ్ళు పెట్టారు అని చెప్పేసి అడగడం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం నాకు ఎలాంటి పాత్ర లేదు, కేవలం నన్ను అధికారిగా నియమించారే తప్ప నేను నా పాత్ర ప్రమేయం లేదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పి సునీల్ నాయక్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం నిన్న మధ్యాహ్నం ఏదైతే ఉందో గంట సమయం పాటు అతనికి భోజన విరామం సమయం ఇచ్చారు. ఈ రోజు కూడా మరికొద్ది సేపట్ల తర్వాత ఏదైతే ఉందో ఇప్పటికే మాత్రం అతనికి ఉదయం కూడా ఏదైతే ఉందో ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పేసి అడగడం జరిగింది. అక్కడ ఉన్న వైద్యులు కూడా బయట వేచి వస్తున్నారు. అదేవిధంగా చూసుకున్న
మాత్రం అతనికి సంబంధించిన న్యాయవాదులు కూడా లోపలికి వెళ్తానంటే వాళ్ళు మాత్రం అనుమతించలేదు. దీనికి సంబంధించి కూడా అతనికి మాత్రం మధ్యాహ్నం మాత్రం 1 గంట పాటు విరామం ఇచ్చేస్తారు. సాయంత్రం పాటు 5 గంటలు మాత్రం విచారణ కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ సునీల్ నాయక్ చెప్పే అంశాలను బట్టి ఐజీగా ఉన్న అప్పటి చీఫ్ గా ఉన్న చూసుకున్నట్టే మాత్రం సునీల్ కుమార్ ను కూడా మరికొద్ది రోజుల్లో కూడా చూసుకున్నట్టు విచారణకి పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు పీట్ల పరంపర కూడా కొనసాగుతుంది రఘు రామకృష్ణరాజు మీద. ఇద్దరి మధ్య వారు నడుస్తుందని చెప్పుకోవాల్సిన వారితో అదేవిధంగా చూసుకుంటే మాత్రం అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఈ 9వ తారీఖు వాటికి ఏదైతే ఉందో 5 రోజుల పాటు విచారణ కొనసాగిన తర్వాత సునీల్ కుమార్ ను కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయని మనకున్న సమాచారం మీకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం సునీల్ నాయక్ మాత్రం ఉత్తు బిగిస్తుందా, లేదంటే 5 రోజుల పాటు తర్వాత మాత్రం అతన్ని బయటకు పంపుతారా, లేదంటే ఏమైనా అతను కూడా అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపుతారా అని చెప్పేసి కొత్త చర్చ నడుస్తుంది. దీని మీద కూడా చూసుకున్నట్టు వైసీపీలో కూడా కొంతమందికి కలవరం మొదలైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సునీల్ నాయక్ ఎవరి పేర్లు చెబుతారు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం సునీల్ కుమార్ పేరు చెబుతారా అని చెప్పేసి దాని మీద కూడా ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు మాత్రం ఏదైతే ఉందో విచారణ కొనసాగుతూనే ఉంది. సరేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి.